హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము జనవరి 4వ వారానికి చెందినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ టాప్ 50 బిట్స్ని ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. అంటే మొత్తము జనవరి మొత్తం కూడా మనము 5 టాప్ 50 బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. అంటే 5 వీడియోలు చూద్దాం మనం. ఓకేనా ఫ్రెండ్స్? సో 5 వీడియోలు అంటే 5 ఇంటూ 50, ఓకేనా? 5×5 అంటే టోటల్గా 250 క్వశ్చన్స్ని జనవరి నెలలో కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఒక్క నెలలో 250 క్వశ్చన్స్ చదివితే ఖచ్చితంగా అందులో నుంచి వచ్చే అవకాశము ఉంటుందని గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా మనము ప్రతి నెలకు సంబంధించి వీడియోస్ కూడా ఈ విధంగానే చేద్దాం ఫ్రెండ్స్. ఫిబ్రవరిలో కూడా, ఓకేనా? ఫిబ్రవరి నెలకు కూడా ఇదే విధంగా అప్లోడ్ చేయడము జరుగుతుంది. సో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగకరంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో నేషనల్, ఇంటర్నేషనల్, 2 స్టేట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్య వివరాలు కూడా ఇందులో పొందుపరచడము జరుగుతుంది. సో డోంట్ మిస్ ఇట్, ఎవరు కూడా మిస్ కావద్దు. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. మీకు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనిపిస్తే కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? క్లాస్లోకి వెళ్దాం. మొదటి క్వశ్చన్: 3 రోజుల పాటు జరిగిన 10వ ఇండియా రబ్బర్ ఎక్స్పో 2019 ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 2, ముంబైలో ప్రారంభమవడము జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తొలి దఫా ఉన్నతి కార్యక్రమం ఎక్కడ ప్రారంభమవడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, బెంగళూరులో ప్రారంభించడము జరిగింది. నెక్స్ట్ వన్: మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2 రోజులు గాంధీయన్ రిసర్జెన్స్ సమిట్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 1, ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్లో. నెక్స్ట్ వన్: పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ వార్షిక అధిక సాంద్రత 1 నెల నిడివి గల పీపుల్ సెంట్రిక్ మెగా క్యాంపెయిన్ శాంక్షన్ 2019 ఎడిషన్ ఎక్కడ ప్రారంభమవడము జరిగింది ఫ్రెండ్స్? ఆన్సర్ ఆప్షన్ 2, న్యూఢిల్లీలో ప్రారంభించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్: ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కేంద్ర బడ్జెట్ ప్రాముఖ్యత, దాని తయారీ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ నో యువర్ బడ్జెట్ సిరీస్ను ప్రారంభించింది? సో ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, ట్విట్టర్. ఓకేనా? ట్విట్టర్లో. నెక్స్ట్ వన్: జార్ఖండ్, గుజరాత్ తర్వాత ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్ ఆమోదించిన 3వ రాష్ట్రం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, రాజస్థాన్. ఓకేనా? మొదటిది జార్ఖండ్, తర్వాత గుజరాత్. నెక్స్ట్ వన్ ఏంటి? ఆప్షన్ 2, ఉత్తరప్రదేశ్. ఓకేనా ఫ్రెండ్స్? ఉత్తరప్రదేశ్. ఆప్షన్ 2 ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్: జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ 1000 రూపాయలు మంజూరు చేస్తున్న సస్టైనబుల్ కాస్ట్మెంట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును ఏ రాష్ట్ర ప్రభుత్వము ప్రారంభించనుంది? ఆన్సర్ ఆప్షన్ 2, త్రిపుర. నెక్స్ట్ వన్: తమిళనాడులోని కోయంబత్తూర్ తర్వాత భారతదేశ రక్షణ ఆవిష్కరణ 2వ కేంద్రంగా ఆవిర్భవించనున్న ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, నాసిక్. నెక్స్ట్ వన్: 100 ఏళ్ల భారత చలనచిత్ర పరిశ్రమను ఆవిష్కరించే నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమాను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 4, చెన్నైలో. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్, మీరు గమనిస్తున్నారో లేదో, డైలీ ఎవరైతే నా యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ను ఫాలో అవుతున్నారో అందులోంచి మ్యాక్సిమం కవర్ అవుతాయి ఫ్రెండ్స్ ఇందులో. ఒకవేళ అందులో ఏవైనా నేను మిస్ చేసినవి ఉంటే ఖచ్చితంగా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాను, గమనించాలి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 99% అన్నీ కవర్ చేశాను. ఓకేనా? చూడండి. నెక్స్ట్ వన్: 100 ఏళ్ల భారత చలనచిత్ర చరిత్రను ఆవిష్కరించే నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమాను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2,
ముంబై. ఓకేనా, ముంబైలో. సో ఫ్రెండ్స్ ఇక్కడ 2 క్వశ్చన్స్ వచ్చాయి, బట్ ఆన్సర్ వచ్చేసి ముంబైనే సరైన సమాధానం, చెన్నై కాదు ఫ్రెండ్స్. ఓకేనా, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, చీపు నదిపై 426 మీటర్ల పొడవైన డిపో వంతెనను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్, భూగోళ ఉపగ్రహ ప్రసారాలపై 25వ అంతర్జాతీయ సమావేశము ప్రదర్శన BES ఎక్స్పో 2019 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ వన్, భారత నావికాదళం మొత్తము బలాన్ని పరిపుష్టం చేయడానికి 3 నావల్ ఎయిర్ స్క్వాడ్రన్ను గుజరాత్తో సహా ఎక్కడ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ 2 తమిళనాడులో. నెక్స్ట్ వన్, ఎన్విజనింగ్ అగ్రో సొల్యూషన్స్ ఫర్ స్మార్ట్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ పై అగ్రివిజన్ 2019 అనే సదస్సు 2019 జనవరి 17-18న ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 హైదరాబాద్. నెక్స్ట్ వన్, గ్లోబల్ ట్రేడ్ షోను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 3 గాంధీనగర్, గుజరాత్. నెక్స్ట్ వన్, ఎంత శాతం మందిని సైనిక పోలీసులో చేర్చుకోవడంతో వారు తొలిసారిగా పర్సనల్ బిలో ఆఫీసర్ ర్యాంక్లో నియమితులు కానున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 20%. నెక్స్ట్ వన్, గుజరాత్లో గాంధీనగర్లో 2019 జనవరి 18 నుంచి 20వ తేదీ వరకు జరిగిన వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ 9వ ఎడిషన్ నేపథ్యము ఏంటి? నేపథ్యం అంటే థీమ్ లైన్. ఆన్సర్ ఆప్షన్ 2 నవభారత నిర్మాణం. నెక్స్ట్ వన్, 3038 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే తమిళనాడు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ వరుస పథకాలను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 3 తిరుచిరాపల్లి. నెక్స్ట్ వన్, నావల్ సైన్స్ టెక్నాలజీ ల్యాబొరేటరీ అకాడమియా నీట్ 2019 దీన్ని నామ్ అంటారు. సో ఇది ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 2 విశాఖపట్నంలో. నెక్స్ట్ వన్, పులికాట్ సరస్సులో ఫ్లెమింగ్ ఉత్సవం ప్రారంభమైంది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, పక్కే పగ హార్న్బిల్ ఫెస్టివల్ను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించినటువంటి రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్, 2017-18 ఆర్థిక సంవత్సరానికి కిసిల్ ప్రచురించిన నివేదిక ప్రకారం జిఎస్డిపి పరంగా 13.3% వృద్ధి రేటులో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 బీహార్. నెక్స్ట్ వన్, సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సుభాష్ చంద్రబోస్ మ్యూజియంను ఎక్కడ ప్రారంభించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1 ఢిల్లీలో. నెక్స్ట్ వన్, ఏ దేశంతో వీసా ఏర్పాట్లను సులభతరం చేసే ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గము ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో ఆమోదము తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ 1 మాల్దీవులు. నెక్స్ట్ వన్, మానవ హక్కుల కోసము అంకితం చేసిన ప్రపంచపు తొలి టెలివిజన్ ఛానల్ను ఇంటర్నేషనల్ అబ్జర్వేటరీ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 3 లండన్, యునైటెడ్ కింగ్డమ్, యూకే. నెక్స్ట్ వన్, చైనాతో పాటు 134 అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమైన గ్రూప్ ఆఫ్ 77 చైర్మన్షిప్ తీసుకున్నటువంటి దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 పాలస్తీనా. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, యునెస్కో ఏ నగరాన్ని 2020 సంవత్సరానికి వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఆర్కిటెక్చర్గా పేర్కొంది? ఆన్సర్ ఆప్షన్ 2 రియో డి జనీరో, బ్రెజిల్. నెక్స్ట్ వన్,
అరబ్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 బీరూట్, లెబనాన్. నెక్స్ట్ వన్, భారత జపాన్ తీర ప్రాంత రక్షణ దళాలు తీర ప్రాంత విపత్తు శోధన రక్షణ వ్యాయామాల్ని ఎక్కడ నిర్వహించాయి? ఆన్సర్ ఆప్షన్ 1 యొకోహామా, జపాన్. నెక్స్ట్ వన్, బ్లూంబర్గ్ 2019 ఇన్నోవేటివ్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోని అత్యంత వినూత్న దేశాల జాబితాలో భారత ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 54వ ర్యాంక్. నెక్స్ట్ వన్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీన్ని ఎగ్జిమ్ బ్యాంక్ అంటారు. సో తన వ్యాపారాన్ని విస్తరించడానికి కేంద్ర మంత్రివర్గము ఎంత మేర క్యాపిటలైజేషన్కు ఆమోదం తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ 3 6,000 కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపింది. నెక్స్ట్ వన్, ఆదాయ పన్ను శాఖ ఇంటిగ్రేటెడ్ ఈ ఫైలింగ్ అండ్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ 2.0 ప్రాజెక్ట్ను ఏ కంపెనీలు అమలు చేయనుంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఇన్ఫోసిస్. నెక్స్ట్ వన్, బహిరంగ మార్కెట్ కార్యకలాపాల ద్వారా లిక్విడిటీని పెంచేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎంత నగదును చెలామణిలోకి తేనుంది? ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 10,000 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్, ప్రపంచ శ్రేణి కన్సార్టియంతో భారత్లో తొలి లిథియం ఆయాన్ బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటు కోసము BHEL ఏ సంస్థతో చర్యలు జరుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 లిప్కాయిన్. నెక్స్ట్ వన్, ప్రపంచపు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు 2019 ర్యాంకుల్లో ఎంత శాతం పెరిగిన జీడిపితో భారత్ యునైటెడ్ కింగ్డమ్ను అధిగమించింది? ఆన్సర్ ఆప్షన్ 1 1.65% పెరగడంతో యునైటెడ్ కింగ్డమ్ని అధిగమించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, డెల్ తన 3 నగరాల పాలసీ హ్యాక్ సిరీస్లో భాగంగా ఇంటరాక్టివ్ హ్యాకథాన్ను ఎక్కడ నిర్వహించింది? డెల్ అనేటువంటి సంస్థ. ఆన్సర్ ఆప్షన్ 1 న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, కోతి జ్వరం అనే క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ కేసులు ఇటీవల కొత్తగా ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి? ఆన్సర్ ఆప్షన్ 4 కర్ణాటక. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రైవేట్ రంగ సంస్థలు విశ్వవిద్యాలయాలు రూపొందించిన 7 ఉపగ్రహాలను మోసుకెళ్లే ఎప్సిలాన్ 4 రాకెట్ను ప్రయోగించిన దేశము? ఆన్సర్ ఆప్షన్ 3 జపాన్. నెక్స్ట్ వన్, కుచినోరబు దీవిలోని మౌంట్ షిండేక్ పై అగ్నిపర్వతం పేలడంతో గాలిలోకి 6,000 మీటర్ల ఎత్తుకు పొగ బూడిద ఎగసిపడుతున్నవి. ఇది ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 జపాన్. నెక్స్ట్ వన్, దక్షిణ ధృవ సాహసయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన మొదటి మహిళ IPS DIG ఇండో టిబేటియన్ బోర్డర్ పోలీస్ అధికారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అపర్ణ కుమార్. నెక్స్ట్ వన్ చూద్దాం, అమెరికన్ మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ సహకారంతో రూపొందించిన సుదీర్ఘ శ్రేణి యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్ యారో 3 క్షిపణి వ్యవస్థను విజయవంతంగా ప్రయోగించిన దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఇజ్రాయెల్. నెక్స్ట్ వన్, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో పాటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సుప్రీంకోర్టుకు ఎవరిని సిఫారసు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 జస్టిస్ దినేష్ మహేశ్వరి. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమితులయ్యారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2 సంజీవ్ జైన్. నెక్స్ట్ వన్, 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న తొలి భారతీయ హిందూ అభ్యర్థి ఎవరు? భారత సంతతికి చెందినటువంటి తొలి హిందూ అభ్యర్థి? ఆన్సర్ ఆప్షన్ 3 తులసి గబార్డ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, స్వీడన్ ప్రధానిగా 2019 జనవరి 18న రెండవ దఫా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1 స్టీఫర్ లోఫెన్స్. నెక్స్ట్ వన్, లారెస్ వరల్డ్ కమ్బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డును
అవార్డుకు నామినేషన్ పొందిన తొలి భారతీయ మహిళా రెజ్లర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 వినీష్ పోగట్. క్రికెట్లోని 3 ఫార్మాట్లలో ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక సిరీస్ కైవసం చేసుకున్న తొలి పర్యాటక జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 భారతదేశము. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పురుషుల టెస్ట్ ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ఎవరిని పేర్కొంది? ఆన్సర్ ఆప్షన్ 1 రోహిత్ శర్మ. నెక్స్ట్ వన్, సుభాష్ చంద్రబోస్ 122వ జయంతిని దేశవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 జనవరి 23. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, జపాన్ ప్రైజ్ ఫౌండేషన్ బయోలాజికల్ ప్రొడక్షన్ ఎకాలజీ రంగంలో 2019 జపాన్ ప్రైజ్ విజేత అయిన భారత సంతతి ప్రొఫెసర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి డాక్టర్ మిథున్ ఖన్నా. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జనవరి 4వ వారానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూసాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ప్రీవియస్గా చేసినవన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్, అన్నీ కూడా చూడండి. అంతేకాకుండా డైలీ కరెంట్ అఫైర్స్ కూడా చేయడం జరుగుతుంది, వాటిని కూడా డైలీ ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అంతేకాకుండా కరెంట్ అఫైర్సే కాకుండా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ కావచ్చు, డైరెక్ట్ ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, డీటెయిల్డ్ క్లాసెస్ కావచ్చు, అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.